మొదలైన నా ప్రయాణం ఇప్పుడు ఎక్కడికంటారా? మహాశ్మశానం, కాశీ క్షేత్రం, విశ్వనాథ పాద దర్శనం. కాశీ అనగానే ఆ పదంలోని ప్రశాంతత, మోక్షం, అలాగే విశ్వనాథ యొక్క దివ్య దర్శన భాగ్యం కలుగుతుంది. కాశీ అంటేనే గొప్పది, కాశీ అంటేనే మహాద్భుతం, కాశీ అంటేనే స్వామివారి నిలయం. ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. అందుకే కాశీ మహాక్షేత్రం, వారణాసి పట్టణం, విశ్వనాథుడి నిలయం. కాబట్టి ఈరోజు గయ నుంచి కాశీ ప్రయాణం అవుతున్నాను. కాశీలో దర్శనము, గంగాహారతి, గంగాస్థాన ఫలితం చాలా గొప్పదైనటువంటిది ఈ కాశీ క్షేత్రం. నా కళ్ళతో మీ మనసుతో కాశీ యాత్ర చేద్దాం రండి. ఎదురుగుండా ల్యాండ్స్కేప్ అద్దరిపోయింది. పైనేమో మంచు, కిందేమో కొండ, కింద పొలాలు, ఆ పక్కన ఇళ్ళు. ఇది కెమెరాలో చాలా చిన్నగా కనిపించిన మన కళ్ళతో చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు పొగ మంచు కనిపిస్తూనే ఉంటుంది. టైం సుమారు 8:15 8:15 మధ్యలో ఉంది. గత పావుగంట 20 నిమిషాల నుంచి ట్రైన్ ఇక్కడ ఆపేసేది, ఎందుకో తెలియదు, సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. కానీ ఇక్కడ సైడ్ చూసేసరికి ల్యాండ్స్కేప్ అద్దరిపోయింది నిజంగా. ఇప్పుడే వారణాసి జంక్షన్లో దిగాము. ఇక్కడ నుంచి వెళ్ళి రూము తీసుకుని ఫ్రెష్ అప్ అయి విశ్వనాథ్ దర్శనం చేయాలి. స్టార్ట్ అయ్యే శివరాత్రి సంబరాలు. ఎక్కడ చూసినా ఎటు చూసినా శివనామస్మరణతో శివరాత్రి సంబరాలు. చూసారా ఒక్కొక్కరిలో ఎంతెంత ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తున్నారో. ఇదంతా శివమయం. వారణాసి పట్టణం అంటేనే శివమయం, శివమయం అంటేనే వారణాసి. ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి. ఈ శివరాత్రి ఫెస్టివల్ చాలా గొప్పగా జరుగుతుంది. ఇదంతా కూడా శివుని యొక్క పురవీధులు, సాక్షాత్ శివుడు నడయాడినటువంటి వీధులు, శివమయం, శివతత్వం. అదుగో అక్కడ కనపడేటువంటిదే గొప్ప అద్భుత విచిత్ర దృశ్యం, అదే గంగాహారతి. కాశీలో విశ్వనాథుడి దర్శనం ఎంత గొప్పదో, ఎంత ప్రాముఖ్యతో, దాని తర్వాత అంతే గొప్పదైనటువంటిది ఈ గంగాహారతి. ప్రతిరోజు సాయంత్రం గంగాహారతి ఇచ్చి గంగామాతను పూజిస్తారు. ఈ గంగాహారతి దర్శనం చేసుకున్న వాళ్ళు మనసు ప్రశాంతత, దివ్య అద్భుత అనుభూతి పొందుతారు. ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం గంగాహారతి ఇస్తారు. అలాగే ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో నిత్యము కూడా ఇక్కడ వర్షాభావం ఎక్కువగా ఉంటుంది. అయినా సరే హారతి ఇచ్చే సమయాన ఆ గంట సేపు కూడా ఎంత వర్షం కురిసినా, కుంభవృష్టి కురిసినా ఆ గంట సేపు కూడా వర్షం ఆగి హారతి అయిన పిదప ఈ వర్షం కురుస్తుంది. అది ఇక్కడ అద్భుతం, చూడవలసింది, చూడదగ్గ రీతిది అద్భుతమైనటువంటి ఘట్టం. రండి ఆది అన్నపూర్ణ మాత దర్శనానికి వెళదాం. ఇక్కడే కాశీఖండం మొదలైందని, కాశీఖండం జరిగిందని పెద్దలు చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ ఈ గుళ్ళో పనిచేసేటువంటి పూజారి గారు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ పార్వతీదేవి, గౌరీదేవి, అన్నపూర్ణమాత కాశీఖండంలో ఏకపీఠంలో వెలిసారని చెప్పడం జరిగింది. ఈ కనపడేటువంటిదే అసలు అన్నపూర్ణాదేవి ఆలయం. కాశీఖండం అంతా ఇక్కడే జరిగింది ప్రారంభం అని. పరమేశ్వరుడు లోపల అన్నపూర్ణాదేవి ఈ రూపంగా ఉంటుంది, శిలా విగ్రహ రూపం, 18 చేతులతో అమ్మవారు దివ్య దర్శనం. అగు కనపడేటువంటిది ఆది అన్నపూర్ణ మాత. చాలా గొప్ప దర్శనం, అందరూ కూడా చేసుకోండి.
గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణీ ప్రియ మనంగ మతాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. విశ్వనాథుడి దర్శనం అయ్యాక కాశీ నుంచి అయోధ్య అలాగే మధుర బయలుదేరుతున్నాము. ఆ స్వామి దర్శనంతో అన్ని విజయవంతంగా పూర్తవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కూడా విజయవంతంగా పూర్తవ్వాలని కోరుకోండి. అందరూ ఒక గట్టిగా లైక్ కొట్టండి. లైక్ కొడితే అద్భుతమైనటువంటి వీడియోలు వస్తాయి మీకు. వారణాసి జంక్షన్ పోలే, అదిరిపోలే. ఇది వరకు వేరు, ఇప్పుడు వేరు కదా. చూడండి వారణాసి నైట్, వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ నైట్ వ్యూ ఇది. మొన్న డే వ్యూ చూపించాను కదా, ఇప్పుడు చూడండి. ఒకసారి 360 డిగ్రీ వేసుకుందామా. 360 డిగ్రీ వ్యూ. ఈ మైసూర్ జంక్షన్ వారణాసి డైలీ ట్రైన్ ఇది. ఇది వారణాసిలో రాత్రి 9 గంటలకు 9:30కు బయలుదేరుతుంది. ప్రతి డైలీ ట్రైన్ ఇది. డైరెక్ట్ మైసూర్ జంక్షన్ వరకు. కానీ ఇప్పుడు మేము స్టార్టింగ్ పాయింట్ నుంచి మధ్యలో ఇటార్సీ జంక్షన్ వరకు మాత్రం వెళ్తున్నాము. ఈ ట్రైన్ మాది వారణాసి జంక్షన్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఈసారి థర్డ్ ఏసీ తీసుకున్నాం. మా కోచ్ వచ్చేసి B2. ఈ మైసూర్ ఎక్స్ప్రెస్ తీసుకున్నాం వయా ఇటార్సీ మీదుగా వెళ్ళడానికి. కోచ్ వ్యూ అయితే ఇది. మాది రేక్ అయితే ఓల్డ్ రేకే. మైసూర్ జంక్షన్ వారణాసి థర్డ్ ఏసీ B2. 30కి మా బండి 9:45 అయింది. ఇంకా బండి బయలుదేరలేదు. ఏంటో పరిస్థితి ఏమీ తెలియట్లేదు. చూద్దాం ఎప్పుడు బయలుదేరుతుందో ఏంటో.